అంటే ప్రత్యేకమైన నిర్వచనం ఉండేది. రాజకీయాలంటే ఒకరి సొత్తు పంచుకోవాలి, వాళ్ళ యొక్క ధర్మం. ఎలాగైతే ఆయన ఒక నటుడిగా ఆయన ఎటువంటి రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా, క్షామం వచ్చినా లేకపోతే నేషనల్ డిఫెన్స్ ఫండ్ అయితేనేమి, అటువంటి ఎన్నో దివిసీమ తుఫాన్లు వచ్చినప్పుడు అయితేనేమి ఆయన పాలు పంచుకుని ప్రజలకు సహాయ సహకారం. ఎందుకంటే ఆయన డబ్బులు ఇవ్వలేక కాదు, ఇచ్చేసి హాయిగా కూర్చుంటే సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఇచ్చేసుకుంటే అయిపోయింది పని అని జనంలో తిరగవలసిన అవసరం లేదు. కాకపోతే ఆయన ముఖ్య ఉద్దేశం ప్రజలు కూడా ఒక ప్రాంతం వాళ్ళకి ఏదైనా నష్టం కలిగితే మరో ప్రాంతం వాళ్ళు ఆదుకోవాలి. అది తెలుగు జాతి అన్నదని. అందుకే తెలుగు జాతి మనది, తెలంగాణ నాది, రాయలసీమ నాది, నెల్లూరు నాది అంటూ ఆనాడు అద్భుతమైన పాటను ఆయన రచించడం అది సినిమా పాటే కాదు, ఆయన జీవితంలో కూడా అన్ని ప్రాంతాల వాడు అని ఆయన సినిమాల ద్వారా ఆ దేవుడిచ్చిన ఆయనకి ఒక వరం. ఆ ప్రక్రియ ద్వారా దాన్ని ఆయన ముందుకు తీసుకెళ్లారు. మన భాష, మన జాతి అందరూ ఒక సమైక్యంగా ఉండాలని, అలాగే ఎటువంటి అవసరం వచ్చినా ఆ అవసరాన్ని ప్రజలు చేత కూడా, లైక్ డెమోక్రసీకి ఒక మనం ఉంటాం కదా, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, బై ద పీపుల్ అని, విత్ ద పీపుల్ అని, అలాగే ప్రజలను కూడా దాన్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ యొక్క భాగస్వామ్యాన్ని కూడా వాడు కూడా పాలు పంచుకునేలా చేసి ప్రతి వాడు కానీ ఎన్టీఆర్ అని అనుకుని గర్వపడే ఈ జాతికి ఆయన ఎంతో చేశారు.